హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. మనం మిర్చి నర్సరీని అంటే ఇది ప్లాంట్లో ఇవ్వకుండా మనం సొంతంగా ఎలా గ్రోత్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మేము మిర్చి విత్తనాలు అయితే వేయడం జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ నర్సరీలో ఇవ్వాలంటే మొక్కకి 60 పైసలు 70 పైసలు అంటున్నారు ఫ్రెండ్స్. ఒక్కొక్క ప్యాకెట్కి దగ్గర 600-700 రూపాయలు పడుతుంది. సో నేను కొత్త ట్రైలు తీసుకొచ్చి నెక్స్ట్ కోకోపిట్ వాటికి నాకు ఒక 10 నుంచి 12 వేల దాకా ఖర్చు వచ్చింది. ఇది ట్రైలు వీళ్ళు వేసినందుకు ఒక్కొక్క ట్రైకి వీళ్ళకి 3 రూపాయలు. సో మనము 500 ట్రైలు తెచ్చినాం కాబట్టి 5 ముళ్ళు 1500, అదొక 12,000, 14,000, 15,000 అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి, ఇంకా మిగతా వేరే ఇతర ఖర్చులతో సహా. సో మనం చూస్తున్నాం వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏందనేది ఇప్పుడు మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మొన్న మా బ్రదర్ వేశారన్నమాట. ఆ ఎల్లో పట్ట కింద ఉన్నది మా బ్రదర్ది. సో ఇప్పుడు ఈరోజు నేనైతే వేయడం జరుగుతుంది. సో మనము ఏ విత్తనాలు ఏ రకాలు తీసుకొచ్చినాం అనేది ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. అదేవిధంగా ఒక్కొక్క వరుసలో 15 ట్రైలు పెట్టుకోవాలండి మనము. సో ఇప్పుడు మనము నేను వేసిన వెరైటీ ఏందో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడు గరుడ అనే విత్తనం అండి ఇది. సో ఇప్పుడు మీరు చూడవచ్చు, గరుడ అనేది నేను ఒక 12 ప్యాకెట్లు తీసుకొచ్చాను. అదేవిధంగా ఈ గరుడ నేను ఫీల్డ్ చూడడం జరిగింది, దాన్ని చూసి నేను ఈ వెరైటీని ఎంచుకున్నాను. అదేవిధంగా మనం ఇంకొక విత్తనము, ఇది రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది వెంకీ 6268 అని కొత్త వెరైటీ అండి ఇది మా బ్రదరు చూసిండంట ఫీల్డ్. సో మా బ్రదర్ వేస్తుండని నేనైతే వేసాను. ఆయన ఫీల్డ్ చూసి నమ్మకంగా చెప్పిండు కాబట్టి చూడండి, వెంకీ సీడ్ 6268. అదేవిధంగా ఇదొక నేను 10 ప్యాకెట్లు తీసుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఫామ్టెక్ వాళ్ళదండి కొకోలి విత్తనము. చూడవచ్చు, ఫామ్టెక్ కంపెనీ కొకోలి విత్తనం అండి. ఇది ఒక 25 ప్యాకెట్లు తీసుకొచ్చాను. ఒక 2 ఎకరాలకి సపరేట్గా వేద్దామన్నట్టుగా ఇది తెచ్చాను. ఇంకొక 2 ఎకరాలకి రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది వెంకిను, నెక్స్ట్ ఇంకా వేరేది ఇది కొకోలి చూడండి. అదేవిధంగా ఇది మహేంద్ర సీడ్ వాళ్ళది జగన్నాథ్ అనేది నేను ఇది యూట్యూబ్ ద్వారా చూసి తీసుకున్నాను. నేనైతే ఇది ఫీల్డ్ అయితే చూడలేదు, కానీ ఎలా ఉంటుంది ఏందనేది తెలుసుకుందామని ఒక మూలన వేద్దామని ఒక 5 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను. సో మనం ఇప్పుడు ఇది మన ట్రైలు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒక పట్టా అనేది కప్పాలండి. పట్టా కప్పి ఉంచుకోవాలి. అయితే 6-7 రోజుల్లో మొలవడం జరుగుతుందండి. సో ఇది మొలిసిన తర్వాత మనము ఈ నారు మడుల్లో మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టినాము. ఇది మళ్ళీ ఇంకో వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తానండి ఏం చేయాలి ఏంటనేది.